నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోను మండలం చెన్నారాయనిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం పండుగలా జరిగింది. ముఖ్యంతిథిగా కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 3,000 రూపాయలను అవ్వాతాతలకు పెన్షన్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విడతలవారీగా ప్రతి సంవత్సరం 250 పెంచుతూ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని, అలాగే జనవరి 1 తేదీ నుండి 8 తేదీ వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు జరుగుతాయని, అదేవిధంగా బోగోలు మండలం చెన్నారాయని పాలెం గ్రామంలో నవరత్న పథకాలలో భాగంగా లబ్ధిదారులకు 20 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయడం జరిగిందన్నారు. అనంతరం శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం యాజమాన్య ఆస్తి ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట క్రీడాకారులకు టోపీ మరియు టీ-షర్ట్లను ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. సర్పంచ్ గిరి, ఎంపీపీ మేకల సుజాత గారు, జడ్పీటీసీ మద్దిబోయిన కీర్తన, బోగోలు మండల కన్వీనర్ మద్దుబోయిన వీరరఘు, వైఎస్ఆర్సీపీ బోగోలు మండల యువత అధ్యక్షులు మేకల సీను, ఇతర గ్రామాల సర్పంచులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెంచలయ్య, రమణయ్య, పవన్ రెడ్డి, నెల్లూరు మత్స్యకార సంఘం అధ్యక్షులు శ్రీను, మత్స్యకార కాపులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరులు రఘు గారికి, అలాగే ఇక్కడ వచ్చేటువంటి అత్యంత మహారాజులందరికీ, ఇక్కడ వచ్చేటువంటి పెద్దలకు, మహిళలకు, అవ్వలకు, తాతలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 ముందు వారి యొక్క పాదయాత్రలో చెప్పినటువంటి అనేక హామీలని నెరవేర్చి ఈరోజు ఆఖరి దశకు చేరుకున్నటువంటి ఈ పెన్షన్ 3,000 అయితే చేస్తానని ఏ మాట అయితే చెప్పారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొన్న 1వ తేదీ నుంచే ప్రారంభించాం. ఈ మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించుకోవడం చాలా శుభ సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకందరికీ తెలుసు, ఇంతకుముందు ఇదే పెన్షన్ రావాలంటే మనం ఎవరి దగ్గర పోయి చేతులు కట్టుకోవాలనే సంగతి కూడా మీకందరికి కూడా తెలుసు. ఎందుకంటే జన్మభూమి కమిటీలని ఒక పేరు పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర పోయి యాచించే స్థాయికి, మన యొక్క గౌరవాన్ని దించే స్థాయికి దిగజార్చినటువంటి ఆనాటి పరిస్థితుల్లో ఆమె పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలా, ఇవన్నీ తీసుకొని ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలా. ఆ తర్వాత అక్కడ అధికారులు లేదా అధికార పార్టీ నాయకులు చెప్తే గాని వారికి పెన్షన్ రానటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ప్రారంభించి వాలంటీర్ వ్యవస్థ పెట్టి, వాలంటీర్ల ద్వారా మీరు కారు బయటకు పెట్టకుండా, అడుగు బయటకు పెట్టకుండా భర్త చనిపోయిన వెంటనే వారి ఇంటికే డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చి వారికి సచివాలయంలో పెన్షన్ అప్లై చేసి 1వ తారీఖు రాగానే తెల్లవారుజామునే మీ తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాడు, నా వల్ల మేలు జరిగితేనే, నా పథకాల వల్ల లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఏ యుద్ధం చెప్తున్నాడమ్మా. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఇక్కడికి చాలా మంది వచ్చినారు, మీలో ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి పథకం రాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ రాలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దమ్మా. ఈ ప్రభుత్వంలో అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, మత్స్యకార భరోసా కానీ, ఇటువంటి పథకాలు ఏవి మా ఇంటికి రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దమ్మా. ప్రతి ఒక్క ఇంట్లో దరిదాపు 3 పథకాల నుంచి 4 పథకాలు కూడా చేకూర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట ఇప్పుడే చెప్పాను నేను, ఈ ప్రభుత్వంలో మీకు మేలు జరిగితేనే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీకు మేలు జరగనట్లయితే ఓటు వేయద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, ఇవన్నీ కూడా ఇన్ని పథకాలు కూడా ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక్క నయా పైసా లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఇంటికే, మీ ఇంటికే మా సచివాలయ వ్యవస్థ చేకూరుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పండి, మనం అంతా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దామా లేదా? పెద్దగా చెప్పాలా? పెద్దగా చెప్పాలమ్మా. మనమంతా ఏకకంఠంతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేదానికి మీరు అందరూ కూడా సర్వశక్తులా పోరాడి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు జగనన్న ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ జనవరి 1వ తారీఖు నుంచి ఇవ్వాలని నిర్ణయించడం, దాంతోపాటు అర్హులైన కొత్త వాళ్ళకు కూడా ఈ 3,000 పెన్షన్ని ఇవ్వాలని ఈరోజు సిఆర్ పాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచి గిరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారికి, మండల అధ్యక్షులు మధ్యపోయిన వీరరావు గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ మండల సచివాలయ కన్వీనర్ సురేందర్ రెడ్డి గారికి, మండల వైస్ ఎంపీపీ అదే దాదాపు 22 కోట్ల రూపాయలు అనేక పథకాల ద్వారా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో మనందరికీ తెలుసు. అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తానన్నాడు, అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా చేయకుండా ఏ విధంగా మోసం చేశాడో మనమంతా కూడా చూడటం జరిగింది. ఈరోజు జగనన్న ఏవైతే మేనిఫెస్టోలో చెప్పాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఇవ్వడమే కాకుండా ఈరోజు ముఖ్యంగా మీరు ఆలోచించండి, మీ పిల్లల్ని చదివించేదానికి ఎల్కేజీ నుంచి ఇంజనీర్ గాను డాక్టర్ గాను చదివించేదాకా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు మీ పిల్లల్ని ఏ విధంగా స్కూల్స్ గా చదివిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగనన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం, ఈరోజు మీ పిల్లల్ని కూడా ఆ ఇంగ్లీష్ మీడియంలో చదివించండి అని చెప్పి చదివించడమే కాకుండా ఆ పిల్లలకి ల్యాప్టాప్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ ఈరోజు ఏ విధంగా పిల్లల్ని చదివిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని చదివించేదానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. కాబట్టి
ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా రాబోయే రోజుల్లో ముందుకు పోబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన సచివాలయ సిబ్బంది, మన వాలంటీర్స్ మీ ఇళ్ళకే పెన్షన్ తీసుకుని వచ్చి ఉదయాన్నే తలుపు తట్టి ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో పెన్షన్ కావాలంటే ఏదైనా స్కూల్కు పోయో ఏదో పంచాయతీ ఆఫీస్కు పోయో వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు చాలా వృద్ధులై ఏదో ఉంటే వాళ్ళకే వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాత కూడా ఎంతో సంతోషపడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా అందుతున్నాయో ఒక్కసారి చూస్తాం. అమ్మఒడి కావచ్చు, ఈరోజు వారి పిల్లల్ని చదివించుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అదేవిధంగా చేయూత కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా మత్స్యకార భరోసా కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాల ద్వారా ఈరోజు మీ అందరికీ అందిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ఈరోజు జగనన్న నమ్ముకుంది ఎవరైతే మనకి పథకాల ద్వారా మన కుటుంబాలు లబ్ధి పొందాయో ఆ కుటుంబాలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు అనే నమ్మకంతో ఈరోజు జగనన్న ఉన్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఎందుకంటే స్వాగతం సార్. అలాగే మా మత్స్యకార కాపులకి, సిఆర్ పాలెం పెద్దలందరికీ, మహిళలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఎప్పటి నుంచో మన సిఆర్ పాలెం పంచాయతీలో గడప గడప కార్యక్రమం కూడా అనుకుంటా ఉన్నాము. ఏదో బిజీగా ఉండి సార్ బిజీగా ఉండి చేయలేకపోయాము. ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఈ అవ్వాతాతల మొహాల్లో సంతోషాలు చూస్తుంటే మళ్ళీ మన జగనన్న, మన ప్రతాపన్న మళ్ళీ గెలిచేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి మాట నిలబెట్టుకున్న 98% జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఇప్పుడు 2024 ఏప్రిల్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. మీ సంతోషం చూస్తుంటే మళ్ళీ ఫ్యాన్ స్పీడ్ 150+ తిరిగేలా కనిపిస్తుంది. మళ్ళీ చాలా సంతోషం. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇది జనవరి 1 నుంచి మన ఎమ్మెల్యే గారు ప్రతి పంచాయతీలోని ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతూ పెన్షన్ కార్యక్రమం పాల్గొంటున్నారు. చాలా సంతోషం అన్న. మీ అంటే ప్రజలతో మీరు మమేకమయ్యే తీరు చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ వెళ్తున్న మీ తీరు చూస్తే మనవాడు అనిపిస్తుంది. మిమ్మల్ని చాలా దగ్గర వాళ్ళగా ఫీల్ అవుతారు ఇక్కడ సిఆర్ పాలెం ప్రజలు కూడా. అలాగే మిమ్మల్ని సాధారణంగా ఈ గడప గడప ప్రోగ్రాంకి సిఆర్ పాలెం పంచాయతీలో ఆహ్వానిస్తున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా మనం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని అదే విధంగా మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ద్వారా మళ్ళీ మనం ఇంకా మేలు చేకూరుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్ అనిల్ బాబు గారికి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, రమేష్ అన్న గారికి, ఇతర నాయకులకు, అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సీఎం గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నెరవేర్చారు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయని విధంగా మన గవర్నమెంట్ ఈ రోజు చేసి చూపిస్తూ ఉంది. గెలిచి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు చెప్పారు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతూ 3000 దాకా ఇస్తామని చెప్పి, అదే విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ ఈ రోజు 3000 రూపాయలు ఇవ్వడానికి మన ముందు అందరికీ మేము వచ్చాం. 3000 రూపాయలు ఇవ్వడానికి ఇలానే ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి పథకాన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంతకుముందు మనం చూసినట్లయితే మన పింఛన్ తీసుకోవడానికి అర్హత పొందడానికి ఎంతైతే ఇబ్బంది పడ్డామో అదే విధంగా ఆ పింఛన్ అర్హత పొందిన తర్వాత కూడా ఆ పింఛన్ తీసుకోవడానికి కూడా మనం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే పింఛన్ వచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.
అదేవిధంగా ఒక పింఛన్ మాత్రమే కాదు, ప్రతి అవ్వాతాతకి ఒక గౌరవాన్ని కూడా ఈ పింఛన్ ద్వారా అందిస్తున్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది బిడ్డ అయినా సరే వాళ్ళ బిడ్డ దగ్గర అడగాలంటే అది వాళ్ళకి భారం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కారణాలు కావచ్చు, కానీ వాళ్ళు అడగలేరు. కానీ ఈ పింఛన్ ద్వారా వాళ్ళకున్న అవసరాలు కానీ, మెడిసిన్ కానీ, ఇంకా ఇతర అవసరాలు కానీ ఎన్నో వాళ్ళు తీర్చుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను.